విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనం గ్రహ సంచార వీక్షణాన్ని ముందుగా మనం పరిశీలన చేస్తున్నట్లయితే గురువు వృషభ రాశిలోను, మీనరాశిలో రాహు సంచారం, కుంభరాశిలో శని యొక్క సంచారం, కర్కాటక రాశిలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, రవి తుల వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉండటం, అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం, వ్యవసాయము, పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం, ధనలాభము, అలానే పశువులు, గృహములు, వాహనాలు కొనుగోలు చేయటం, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారు. గొప్పవారితో స్నేహాలు, దైవ బంధుమిత్రుల యొక్క దర్శనములు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అధికారుల యొక్క అభిమానాన్ని కూడా పొందుతుంటారు వాళ్ళు. అంటే కుజుడు వల్ల ఏంటంటే కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కానీ, అలానే మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకందరికీ కూడా, న్యాయమూర్తులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రక్షణ శాఖలో ఉన్న వ్యక్తులందరికీ కూడా బాగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా గతంలో ఉన్న ఏవైతే పొరపక్షాలనే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కోర్టు సమస్యలు కూడా వాళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుజుడు ప్రభావం అనేది చాలా మంచిది అని అర్థం. కుజుడు తర్వాత వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలో, 8వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, ప్రేమించిన యువతీ యువకులకి పెద్దల ద్వారా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రుడు వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రయాణాలు చేయటము, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయటం, అలానే ఆస్తి పంపకాలు, ధనలాభం కలగటం, ధనలాభంతో పాటు కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పాటు ఆదాయం అనేది మార్గం అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. అంటే అనేక మార్గాల్లో ఆదాయాన్ని సంపాదించాలని కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రగ్రహం కూడా వాళ్ళకి బాగుంది. దానితో పాటు మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అని మనం చూస్తే, మిగతా గ్రహాల యొక్క కలయిక చూడాలిగా. రాహువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఇక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉండటం, విదేశాల్లో మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉద్యోగం రాకుండా నిరుద్యోగంగా ఉండే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అయితే ఇవన్నీ కూడా ధనలాభం, విద్యా విషయంలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. కాబట్టి ఇక రాహు కూడా మేలు చేస్తాడు. అంటే రాహు మేలు చేస్తాడు, కుజుడు మేలు చేస్తాడు, శుక్రుడు మేలు చేస్తాడు. మరి బుధగ్రహానికి వద్దాం. బుధగ్రహం అనేది సప్తమ స్థానంలో ఉన్నాడు. బుధుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారాలు అనేవి నూతన వ్యాపారాలు చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి. అలానే కొంత మనస్థిమితాన్ని ఏర్పరచుకోవాలి. ప్రయాణాల యందు కొంత విఘ్నం జరుగుతుంది. మానసికంగా ప్రశాంతత ఉండటం అనేది అవలంబించుకోవాలి. అలానే తండ్రి కుమారుల యొక్క కుటుంబంలో కూడా కొన్ని కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఏంటంటే వ్యాపార పరంగా ఉండే విషయాలు ఎక్కువగా కలతలు వస్తుంటాయి. కొనుగోలు ప్రయత్నాలు మళ్ళీ అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనుల మీద కొంత ఒత్తిడిగా ఉంటుంది. అలానే రవి యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుంది, షష్టమ సప్తమ స్థితిలో ఉంటాడు. మొదటి 15 రోజులు కూడా రవి బాగుంటాడు 6వ స్థానంలో. అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. అలానే అన్నదమ్ముల మధ్యలో కానీ తండ్రి కొడుకుల యొక్క సంబంధ బాంధవ్యాలు చాలా మేలు జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు ఏదైతే పని చేయాలో అలాంటివన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అంటే స్థిరాస్తి, భూములు, గృహాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది రవి వల్ల, కుజుడి వల్ల. ఇక్కడ అంటే రవి
సప్తమంలోకి వస్తే కొద్దిగా వివాదాలు, భార్యాభర్తల మధ్యలో చికాకులు కలుగుతుంటాయి. అంటే అక్టోబర్ 15 తర్వాత రవి ఎప్పుడైతే వృశ్చిక రాశిలో వస్తారో భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు, అనుకూలంగా ఉండలేకపోవటం, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది. కానీ ఆరోగ్య పట్ల అనుకూలంగా ఉంటుంది, కానీ పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కొద్దిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలానే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే, శని ప్రభావం అనేది దశమ స్థానంలో శని ఉండటం వల్ల వృత్తిపరంగా ఉండే ఆలోచనలు పక్కన వాళ్ళకి మనం షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు వీళ్ళని అవమానించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రియల్గా మనం చెప్పామనంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అవమానించడం ఒకటి, అంటే క్రిటిసైడ్ చేయటం ఒకటి, దాంతోపాటు ఏదన్నా సరే విమర్శకు గురి కావటం, హేళన చేస్తూ ఉంటారు. అంటే హేళన చేస్తుంటారు. వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని బాగా దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మనస్తత్వాన్ని బాగా దెబ్బతీస్తుంటారు. కాబట్టి ఈ భంగబాటు కలగకుండా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు వీళ్ళు? తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దాంతోపాటు సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్యాయ విద్యే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, గోధుమలు, ఎర్రని వస్త్రం, ఎర్రని పూలు దానం చేయటం, అలానే ఆదివారం కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.